The Fourth Seal. This message by Brother William Marion Branham was delivered on Thursday evening, March 21st, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. ఈ యొక్క వర్తమానమును సహోదరు విలియం మ్యారియన్ బ్రెనహాం గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్విల్ పట్టణంలో ఉన్న బ్రెనహాం టాబర్నకల్లో 1923 సంవత్సరం మార్చి మాసము 21వ తేదీ గురువారం సాయంత్రం ప్రసంగించుండిరి. We bow our heads now just a moment for prayer. సాయంకాల వేళ శుభములు. ఇప్పుడు మనము ప్రార్థన కొరకై తల్ల వంచుకుందాము. Our gracious and heavenly Father, we are approaching Thee again tonight now in the name of the Lord Jesus to give Thee thanks for another day. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మరొక దినము కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుటకు తిరిగి రాత్రి ప్రభువైన యేసు నామములో ఇప్పుడు నిన్ను సమీపిస్తున్నాము. And we are asking now for your blessings on the service tonight. Let the Holy Spirit come and give us the interpretation of these things that we're so diligently seeking. మరియు ఈ రాత్రిలో కోరిక కొరకైన నీ ఆశీర్వాదముల కొరకై మేము ఇప్పుడు అడుగుచున్నాము. మేమెంతో జాగ్రత్తగా అడుగుచున్న ఈ విషయాలకు అనువాదమును పరిశుద్ధాత్మ వచ్చి మాకు దయచేయునుగాక. Oh God, may it be so precious that we can all fellowship around the Word in such a way that when we leave we'll be able to say, did not our hearts burn within us as He talked to us along the way. ఓ దేవా, అదెంతో ప్రశస్తమైనదిగా ఉండును కాక. ఎంతవరకనగా వాక్యం వెంట మేము సహవాసము చేయునప్పుడు, మేము విడిచునప్పుడు మేము ఇలాగు చెప్పుదుము కాక, మార్గము వెంబడి ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మండలేదా అని చెప్పుదుము కాక. We thank you for what He has been to us and trusting that He will remain with us as we journey on. For we asked it in Jesus' name. Amen. ఆయన మాకేమయ్యున్నాడో అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు మేము యాత్ర చేస్తుండగా ఆయన మాతో ఉండమని నమ్ముచున్నాము, ఉండునని నమ్ముచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. So happy to be back in the house of the Lord tonight in the service again, and we are glad. I'm so happy that just thought this one wouldn't come, but it finally did. And so I'm so thankful that being the last of those 4 horse riders, which I think is one of the main messages to the church at this time. ఈ రాత్రి తిరిగి దేవుని గృహంలోకి వచ్చినందుకు, మరలా పరిచర్యలోకి వచ్చినందుకు ఎంతో ఆనందం. మరియు మనము ఆనందంగా ఉన్నాము. నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఇది రాదని తలంచాను, అయితే చివరికది వచ్చినది. మరియు నేనెంతో కృతజ్ఞై ఉంటున్నాను. ఆ 4 గుర్రపు స్వారీ చేయువారిలో ఇది చివరివాడు. ఈ సమయంలో సంఘమునకు ప్రధాన వర్తమానములలో ఒకటి అని నేను తలంచుకుంటున్నాను. I don't know what the other one is. I'm just taking it day by day. Just as He reveals it, I'm trying to give it as He gives it to me. ఇంకొకటి ఏమయ్యున్నదో అది నాకు తెలియదు. ఆయన దాన్ని ఏ విధముగా బయలుపరచుచున్నాడో అలాగే అనుదినము నేను దానిని తీసుకునుచున్నాను. ఆయన దానిని నాకు ఇచ్చినట్లయితేగానే నేను దానిని ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నాను. Are you enjoying the message? Have you noticed how it is in collaboration with them church ages, is how it just exactly fits in just perfectly with them? మీరు ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తున్నారా? అది ఏ విధముగా
ఆ సంఘ కాలాలతో జతపరచబడినది. అది ఏ విధముగా ఖచ్చితంగా వాటితో ముడివేయబడినది మీరు గమనించారా? That's how to me it shows that it's the same Holy Spirit that give the church ages, same Holy Spirit and giving this, you see, because it's blended together. All one big act of God showing Himself in different ways. అది నాకైతే సంఘకాలను అనుగ్రహించిన అదే పరిశుద్ధాత్మ దీనిని కూడా ఇచ్చెను. అవునా? ఎందుకనగా అది ఒకటిగా కలిసి ఉన్నవి. అదంతా దేవుని యొక్క ఒక పెద్ద కార్యము. వివిధములైన మార్గములలో ఆయన కనుపరుచుకొనుట. You notice when He showed Himself to Daniel in the visions, there'd be a representation of one thing, like a goat in this place, or maybe a tree, and the next place it would be a statue, and things He did, making the same thing all the time. Just be sure that we don't miss it. మీరు గమనిస్తే దానియేలుకు ఆయన కనపరుచుకున్నప్పుడు దర్శనాలలో ఒకదాని యొక్క పోలికగా ఉండెను. ఈ స్థలములో ఒక మేకగా లేక ఒక చెట్టుగా ఉండెను, మరియు మరొక స్థలములో శిల్పం వల్లే ఉండును. మరియు 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 ఆయన చేసినవి అది చేస్తున్నది ఎల్లప్పుడూ ఒక్కటే. మనమది పోగొట్టుకొనుకున్నట్లు ఖచ్చితంగా ఒక్కటే. I was certainly thrilled just a few moments ago talking to a little lady sitting here, about 85 years old, and she not long just before left to go out west. Why, there was a little girl up in Ohio that was, I think so, that was dying with the last stage of leukemia. Now, leukemia is cancer in the bloodstream. ఇప్పుడు కొద్ది క్షణాల క్రితము సుమారు 85 సంవత్సరాల వయస్సు కలిగి ఇక్కడే కూర్చున్న ఒక స్త్రీతో నేను మాట్లాడుతుండగా నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. మరియు ఆమె కొంచెం కాలం క్రితము పశ్చిమ ప్రాంతానికి వెళ్ళుటకు ముందు అక్కడ ఓహియాలో ఒక చిన్న బాలిక ఉన్నది. లుకేమియా చివరి దశలో నుండి చనిపోవుటకు సిద్ధంగా ఉన్నది అని నేను అనుకున్నాను. లుకేమియా రక్తస్రావంలోని క్యాన్సర్. And all the little thing was, such an awful condition that there was no more hope for it all. They were feeding her by the veins operation, and so there was a real poor family. మరియు చిన్న విషయం ఏంటో తెలుసా? అంత భయంకరమైన స్థితి. ఆమెకు ఒక నిరీక్షణ లేదు. ఆమెకు శస్త్రచికిత్స చేసి నరముల ద్వారా ఆహారం ఇచ్చుచుండిరి. మరియు వారెంతో పేద కుటుంబం. And they, Mrs. Kidd here and Brother Kidd, they told him about the Lord answering prayers so much, and they got together, I think, and hired someone and brought the little girl down, and she was a very pretty little girl, about 6, 7 years old, 9 years. మరియు వారు శ్రీమతి కిడ్ ఇక్కడ ఉన్నారు, మరియు సహోదరు కిడ్ ఉన్నాడు. ప్రభు ప్రార్థనలకు ఎంతో జవాబిచ్చునని వారికి చెప్పారు. వారందరూ కలిసి అద్దెకు ఒక దానిని తీసుకుని ఆ చిన్న బాలికను ఇక్కడకు తీసుకుని వచ్చారు. ఆమె అందమైన చిన్న అమ్మాయి, సుమారు 6-7 సంవత్సరాలుంటవి. 9 సంవత్సరాలు. And she was back there in the room, and when we went before the Lord, the Holy Spirit gave a word to her, and they had to take her and feed her, that way. మరియు ఆమె వెనుక గదిలో ఉండెను. మరియు మేము ప్రభువునొద్దకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఆమెకు ఒక మాట ఇచ్చెను. మరియు వారు ఆమెను తీసుకుని భోజనం పెట్టారని మీరెరుగుదురు. ఆ విధంగా. And when she left, she was crying for a hamburger, and so taking her food by mouth, and they gave her the hamburger, and just went ahead feeding her natural. మరియు ఆమె వెళ్ళినప్పుడు రొట్టె మాంసం కొరకు ఏడ్చింది కనుక నోటి ద్వారా భుజించేస్తుంది. ఆమెకు వారు మాంసం ముక్క ఇచ్చారు. స్వాభావికంగా భోజనం తిన్నది. In a short time, a few days, they taken her back to the doctor,
And the doctor just simply couldn't understand. He said, like, well, he wasn't the same girl. He said, well, there's not even one trace of leukemia about it nowhere at all. కొద్ది కాలానికి కొద్ది దినాలకు తిరిగి వైద్యుని యొద్దకు ఆమెను తీసుకుని వెళ్లారు. వైద్యునికి అర్థం కాలేదు. అతడు చెప్పాడు, క్రితం వల్లే లేదు, అలాంటి బాలిక వల్లే లేదు. అతడు చెప్పాడు, అసలు ఎక్కడి కూడా లుకేమియా చిహ్నములు ఒకటి కూడా లేదు. And she was dying. They done give her up, just feeding her through her veins. She done turned yellow, you know how they get, so they. And now she's at school playing with the other children, just as happy as can be. కాబట్టి ఆమె చనిపోతుంది. ఆమెను ఆశలు వదులుకొన్నారు. కేవలము నరముల ద్వారా ఆహారం ఇచ్చుచుండిరి. ఆమె పసుపు రంగుగా మారింది. వారు ఎలాగున్నది మీకు తెలుసా? మరియు ఇప్పుడు ఆమె పాఠశాలకు వెళ్తూ ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండవలను అంత సంతోషంగా ఉన్నది. Reminds me of another case of that. One day I just come home. There was if I'm not mistaken, they were either Episcopalians or Presbyterian people that had brought a little girl from Kansas, and the doctors to give her up with the leukemia. అలాంటిది మరి ఒక విషయం నాకు జ్ఞప్తిస్తుంది. ఒకరోజు అప్పుడే నేను ఇంటికి వచ్చాను. నేను పొరపాటు పడినట్లయితే వారు ఎపిస్కోపోలియన్స్ లేక ప్రెస్బిటేరియన్లు కావచ్చు. కాన్సాసా నుండి ఒక చిన్న బాలికను తీసుకుని వచ్చారు మరియు లుకేమియా వలన వైద్యులు ఆమె బ్రతకదని చెప్పారు. And they gave her, I believe, 4 days to live. She had gotten so bad, so they said they just spend those 4 days coming over here through the snow drifts and things across the country to have her prayed for. And the grandfather, a very fine-looking elderly man, gray-haired. మరియు ఆమె 4 దినాలు బతుకుతుందని చెప్పారనుకుంటాను. ఆమె ఎంతగానో క్షీణించింది. కావున వారు మంచు మార్గముల గుండా వచ్చుటకు ఎక్కువ ప్రయాసపడి ఆమెను ప్రార్థించబడుట కొరకై ఆ 4 దినములు ఇక్కడ గడుపుతామని చెప్పారు. మరియు ఆమె యొక్క తాత తల నరిసిన పెద్ద మనిషి. And it had her already 2 days down here in a little motel. I guess it isn't standing there now, this side of Silver Creek. And so I went down that night to pray. Or it was early in the morning. I come in that night from out of town. Went out. The elderly grandfather was walking in the floor, and the mother trying to take care of the child. మరియు ఆమెను ఇక్కడ చిన్న బాడుగింట్లో 2 దినాలు ఉంచారు. అది ఇప్పుడక్కడ లేదని, ఒక సిల్వర్ క్రీక్ ప్రక్క లేదని నేను అనుకుంటున్నాను. మరియు కాబట్టి ఆమె కొరకు ప్రార్థించుటకు ఆ రాత్రి నేను వెళ్ళాను. అది ప్రాతకాల వేళ. పట్నములో నుండి నేను రాత్రి వచ్చి వెళ్ళాను. మరియు తాత నేల మీద నడుస్తున్నాడు. మరియు తల్లి బిడ్డను జాగ్రత్త తీసుకుంటానికి ప్రయత్నిస్తుంది. And while I knelt to pray, the Holy Spirit revealed to me a secret that was between the mother and the father, something they done. I called them to the side and asked them about it. They started crying. Said, "That's right." మరియు నేను ప్రార్థించుటకు మోకరించగానే తల్లి తండ్రి మధ్యనున్న ఒక రహస్యాన్ని, వారు చేసిన ఒక దాన్ని పరిశుద్ధాత్మ నాకు తెలియచేశాడు. వారిని నేను ప్రక్కకు పిలిచి అందును గూర్చి వారిని అడిగాను. వారు ఏడుస్తూ అవును అని చెప్పారు. Then I looked back and I seen the little girl skipping a rope, playing. And now the little child, in about 3 weeks' time, they sent me the picture of the little girl back in school skipping a rope and had no leukemia at all. అటు తర్వాత నేను వెనుకకు చూశాను. ఒక చిన్న బాలిక ఒక త్రాడుతో ఎగురుతూ ఆడుతూ ఉండుట చూశాను. మరియు చిన్న బిడ్డ సుమారు 3 వారాల సమయంలో తిరిగి పాఠశాలలో ఉండి తాడుతో ఎగురుచుండుట చిన్న బాలిక యొక్క పటమును వారు నాకు పంపారు. లుకేమియా ఎంత మాత్రము లేదు. Now, those testimonies are absolutely bona fide truth, see? So, our God is so real. If we just
serve Him and believe Him, and I know He's real. ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఖచ్చితంగా యథార్థములైన సత్యములు. చూశారా? కాబట్టి మన దేవుడు ఎంతో నిజమైనవాడు. చూశారా? మనము కేవలము ఆయన్ను సేవిస్తాము మరియు ఆయన నమ్ముతాము మరియు ఆయన వాస్తవమైన వాడని నేనెరుగుదును. Now I'm trying my best now, and while something in among us is working its way through, and now we're going to try tonight by the grace of God to take this fourth seal and see what the Holy Spirit will have to say to us in it. మన అంతరంగమందు మన మధ్య ఒకటి ఉండి తన మార్గమున పనిచేస్తుండగా నా శక్తి కొలది చేస్తాను. మరియు ఇప్పుడు ఈ రాత్రి దేవుని కృప ద్వారా ఈ 4వ ముద్ర తీసుకుంటానికి ప్రయత్నిద్దాం. మరియు అందులో ఏమున్నది, పరిశుద్ధాత్మ మనతో ఏమి చెప్పబోచున్నాడో చూద్దాం. Now I'm going to read the Revelations, the 6th chapter, and beginning with the 7th verse. 7th and 8th is always 2 verses. The first is the announcement, and the second verse is what he saw. ఇప్పుడు నేను ప్రకటన 6వ అధ్యాయము 7వ వచనముతో చదవబోతున్నాను. 7 మరియు 8 వచనము. ఎప్పుడు 2 వచనాలు ఉంటవి. మొదటిది ప్రకటన, 2వ వచనము అతడు చూచినది. And when he had opened the fourth seal, I heard the voice of the fourth beast say, "Come and see." ఆయన 4వ ముద్దను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. And I looked, and behold, a pale horse, and his name that sat on him, was death, and hell followed him, and power was given unto them over the 4 parts of the earth to kill with the sword, and with hunger, and with death, and with beasts of the earth. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. Now, Lord, help us now to understand this. It's a mystery. ఇప్పుడు మనము దీనిని అర్థం చేసుకుంటానికి ప్రభు మనకు సహాయము చేయును కాక. ఇది ఒక మర్మము. Now, just a little preview to back up as we did the church ages, these riders and these breaking of these seals. Now, so we just get it in our mind, talk a little until we feel that it's appropriate time to speak. ఇప్పుడు కొద్దిగా పునరావృతము. మనము సంఘ కాలాలను చూచినట్లు ఈ స్వారీ చేయువారు ఈ ముద్రలు విప్పబడుటను కొద్దిగా వెనుకకు చూద్దాం. కాబట్టి మనమది మనసులోకి తెచ్చుకొని మాట్లాడుటకు అది సరైన సమయమా అని మనము భావించే వరకు కొంచెం మాట్లాడుకుందాం. Now, we have noticed now that the breaking of the seals, it's the seal book of redemption. And then the book is rolled up like a scroll, like the old way was. It wasn't a book of this type, because this has just recently come in, these kind of books in the last, I guess 150 years or something, 200. ఇప్పుడు ముద్రలు విప్పబడుటను గురించి మనము గమనించాము. అది ముద్రించబడిన విమోచన గ్రంథము. పాతకాలపు పద్ధతి వలె గ్రంథము ఒక చుట్ట వలె చుట్టబడి ఉండెను. ఇలాంటి రకపు పుస్తకము అది కాదు, ఎందుకంటే అది మధ్య వచ్చినది. ఈ రకాలైన పుస్తకాలు 150 సంవత్సరాలు లేక 200 సంవత్సరములు. And then they'd roll it up, then leave the end loose, as I told you how it was done in the scriptures where to find it, and Jeremiah and so forth. Then the next was rolled around there and the end left loose. And like that, each one was a seal.
తర్వాత వారు దానిని చుడతారు, తర్వాత చివర వదిలేస్తారు. అది ఎలాగో నేను మీకు చెప్పినట్లుగా లేఖనాలలో, ఇర్మియాలో మొదలైన వాటిలో తెలుసుకొనగలము. అటు తర్వాత చుట్టబడి ఉంటుంది. ఆ తర్వాత వదిలివేయబడును. అది అలాగూ ఒక్కొక్కటి ఒక ముద్రగా ఉన్నది. And it was a 7-sealed book. And it was no one, when they was, is the 7-sealed book of redemption, pardon me. And then no one in heaven or in earth or beneath the earth was worthy to open it or even to look upon it. అది 7 ముద్రల గ్రంథమయ్యుండెను. మరియు అది 7 ముద్రల విమోచన గ్రంథము, నన్ను క్షమించండి. మరియు తర్వాత పరలోకమందు గాని, భూలోకమందు గాని, భూమి కింద గాని దానిని విప్పుటకైనను లేక దానిని చూచుటకైనను యోగ్యులు కారు. And John wept because he could find no man, because if that book was not taken out of the hand of the original owner, where it had been lost by Adam and Eve, and went back after they forfeited their rights of the word, the promises, their inheritance. మరియు యోహాను ఏడ్చాడు, ఎందుకనగా ఏ మనిషిని కనుగొనలేకపోయాడు. ఎందుకనగా అసలైన యజమానుని చేతుల నుండి ఆ గ్రంథము తీసుకొనకపోతే హవ్వ ఆదాముల ద్వారా అదెక్కడ పోగొట్టబడినదో తిరిగి అది వెళ్ళిపోయినది. వాక్యం యొక్క హక్కులను, వాగ్దానములను, వారి వారసత్వమును కోల్పోయినప్పుడు, they control the earth. He was an amateur God, for he was a son of God, and a son of God is an amateur God. వారు జ్ఞాపకముంచుకో, వారు భూమిని స్వాధీనపరుచుకున్నారు. అతడొక చిన్న దేవుడు, ఎందుకనగా అతడు దేవుని కుమారుడయుండెను. మరియు ఒక దేవుని కుమారుడు, ఒక చిన్న దేవుడు. Now, that ain't contrary to the Scripture. I know that sounds strange, but Jesus said, if you call them who the Word of God came to, and what does the Word of God come to? The prophets. If you call them who the Word of God come to, gods, how can you condemn me when I say I'm the Son of God? See? And now they were gods. ఇప్పుడు అది లేఖనానికి విరోధము కాదు. అది వింతగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే యేసు చెప్పాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారిని మీరు పిలిచినలా, మరియు ఎవరి యొద్దకు దేవుని వాక్యం వచ్చును? ప్రవక్తలు. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారిని దేవుళ్ళు అని మీరు పిలిచినలా, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నన్నేలా ఖండించుచున్నారు? చూశారా? ఇప్పుడు వారు దేవుళ్ళు. And man, if you become born in the family of your family name, you are a son and part of your father. And then when sin came in, we found out the man crossed the chasm and brought up bulls and goats covered, but did not remit. మరియు మానవుడా, నీవు నీ కుటుంబంలో జన్మించినలా నీ తండ్రి పేరు నీకుండును. నీవు కుమారుడవు మరియు నీ తండ్రి భాగానివి. తర్వాత పాపము లోపలకు వచ్చినప్పుడు మానవుడు అగాధమును దాటినని మనము కనుగొంటున్నాము. మరియు కోడెల యొక్క, మేకల యొక్క రక్తము కప్పెను, అయితే తుడిచివేయలేదు. Until the real bleach came that could take the stain of sin and break it completely to pieces and send it back upon its original perverter. That was Satan. నిజమైన బ్లీచ్ వచ్చిన వరకు వచ్చి పాపపు మరకలు తీసివేసి మరి దానిని సంపూర్తిగా ముక్కలుగా చేసి దాని యొక్క అసలగు తారుమారు చేసినవాడుగు సాతాను యొద్దకు పంపు వరకు. When it got back to Satan, he waits his time of eternal annihilation. That shows what we believe.
We believe that He will absolutely be done completely away and annihilated. అది సాతాను యొద్దకు తిరిగి చేరినప్పటికీ నిత్య నాశనము కొరకు అతడు కాచుకొనియుండును. ఇప్పుడు మనము నమ్మిన దానిని అది చూపించుచున్నది. వాడు పరిపూర్ణముగా నాశనము చేయబడునని మనము నమ్ముతున్నాము. I believe that sin will be broke up, and when it's confessed upon the basis of the blood of Jesus Christ, it's like dropping a drop of black ink in a bunch of Clorox bleach. It just breaks it into the chemicals and sends it plumb back to where it come from. And that's the way the blood of Jesus Christ does. పాపము పగిలిపోవునని నేను నమ్ముతున్నాను, మరియు అది యేసుక్రీస్తు రక్తం వలన ఒప్పుకొనబడినప్పుడు అది ఒక చుక్క నల్లసిర క్లోరాక్స్ బీచ్లో వేసియుండును. అది దానిని రసాయనంలోనికి విచ్ఛిన్నము చేసి అది ఎక్కడి నుండి వచ్చనో అక్కడకు దానిని పంపుతుంది. చూశారా, ఆ విధముగా యేసుక్రీస్తు రక్తము చేయును. Then that sets a man across the chasm again as a son of God. And then he becomes even the creative power of God is in him, and at least whenever God can command it to be done, it'll be done. అటు తర్వాత మానవుడు మరలా అగాధమును దాటి దేవుని కుమారునిగా ఇనున్నట్లు అది చేయును. మరియు ఆ తర్వాత అతడు దేవుని యొక్క సృష్టించే శక్తి అతనిలో కలదు. చివరకు అది జరుగును కాక అని దేవుడు ఆజ్ఞించినప్పుడు అది జరుగును. And we get back that when the Moses under the blood of bulls, and when he met that light, the pillar of fire in that burning bush, and he stood down there on a commission God had given him, and he was a prophet. And when the word of the Lord came to him, he spoke, and even things created by the word. Amen. మనము వెనుకకు వెళుదుము. అది ఎప్పుడైతే మోషే కోడెల యొక్క రక్తము కింద ఉండెను, మరియు ఆ వెలుగును అతడు సంధించినప్పుడు మండుచున్న పొదలో అగ్ని స్తంభమును అతడు సంధించెను. మరియు దేవుడు అతనికిచ్చిన ఆజ్ఞతో అతడక్కడ నిలబడ్డాడు. అతడొక ప్రవక్త. ప్రభువు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు మాట్లాడాడు. అతడు మాట్లాడుచుండగా వాక్యం ద్వారా కార్యాలు సృజించబడినవి. చూశారా? Now if they'll do that under that, the blood of bulls, what about the blood of Jesus? Not covered, but remitted. It's all together. You stand in the presence of God as a redeemed son. ఇప్పుడు కోడెల యొక్క రక్తం కింద ఉండగానే అది చేసినట్లయితే యేసు యొక్క రక్తంను గురించి ఏంటి? కప్పివేయడం కాదు, కానీ దానిని తుడిచివేసినది. సంపూర్తిగా విమోచించబడిన ఒక కుమారునిగా దేవుని సన్నిధానంలో నీవు నిలబడ్డావు. Now, see, the church is far beyond its standard of living, and I think too many times we're probing instead of really coming out and facing the issue. I got something I want to say, and I will at the time. ఇప్పుడు చూడండి, సంఘము దాని యొక్క జీవన ప్రమాణానికి చాలా దూరంగా ఉన్నది. మరియు నేను తలస్తున్నాను, అనేకసార్లు మనం బయటికి వచ్చి సమస్యను ఎదుర్కొనటానికి బదులు ఇది అది అని పరిశోధించదమని తలంచుచున్నాము. నేను చెప్పాల్సింది ఒకటి ఉన్నది. నేను సమయము వచ్చినప్పుడు దాన్ని చెప్తాను. And now notice that there's something wrong somewhere in the churches, and I think it's the denominational systems that's twisted the people's minds and so forth until they don't know how to do it. That's right. ఇప్పుడు గమనించండి, సంఘాలలో ఒక చోట ఒక తప్పు ఉన్నది. మరియు నేను అనుకుంటాను, ప్రజల యొక్క మనస్సులను త్రిప్పివేసినది సంఘశాఖల పద్ధతులని. అది ఎలాగూ చేయవలనో దానిని వారు ఎదిగినంత వరకు అవునది నిజం. But we're promised that it would be revealed. And now these 7 seals that this book is sealed with. And those 7 seals, now and then after these 7 seals are completed, we find in Revelation 10 there was 7 mysterious thunders
that John was commissioned to write, but then forbidden to write those. అయితే అది బయలుపరచబడునని మనకు వాగ్దానం చేయబడింది. మరియు ఈ గ్రంథము 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. మరియు ఆ 7 ముద్రలు ఇప్పుడు ఈ 7 ముద్రలు పూర్తయిన తర్వాత ప్రకటన 10లో మనము చూస్తున్నాం. యోహాను వ్రాయుటకు ఆజ్ఞ పొందిన 7 మర్మమైన ఉరుములు ఉన్నవి. అయితే ఆ తర్వాత అవి వ్రాయుటకు అనుమతి నిరాకరించబడినది. And at the time of those thunders, we find Christ, or the angel, come down with a rainbow and put his feet on the land and sea and swore that time had run out. At that time. మరియు ఆ ఉరుముల సమయములో క్రీస్తు లేక ఇంద్రధనుస్సుతోనున్న దూత దిగివచ్చి ఆయన పాదము భూమి మీదను సముద్రం మీదను మోపి ఇక సమయముండదని ప్రమాణము చేశానని మనము కనుగొనుచున్నాము. And then we find out that in the revealing of the seals that the Lamb had left his mediatorial work as an intercessor and had come forth now to claim his rights. Amen. All that he had redeemed by his death. అటు తర్వాత చూస్తున్నాము, ముద్రలు బయలుపరచబడుటలో ఒక విజ్ఞాపనకర్తగా గొర్రెపిల్ల ఆయన మధ్యవర్తితో పనిని విడిచిపెట్టి ఆయన మరణము ద్వారా ఆయన విమోచించిన దానినంతా వాటి హక్కులను స్వాధీనపరచుకుంటూ ఇప్పుడు వచ్చుచున్నాడు. And then no one could open the book. No one understood it. It was a book of redemption, and God, the Father, Spirit, had it in His hand because Christ was at the throne as a mediator, the only mediator. ఆ తర్వాత ఎవ్వరూ ఆ గ్రంథమును విప్పలేకపోయారు, ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయిరి. అది విమోచన గ్రంథమయుండెను. మరియు తండ్రైన దేవుడు ఆత్మ దానిని ఆయన మనసులో ఉంచుకున్నాడు. ఎందుకనగా క్రీస్తు ఒక మధ్యవర్తిగా, ఒకే ఒక మధ్యవర్తిగా సింహాసనంపై ఉన్నాడు. Therefore there could be no saint, no Mary, no Joseph, no nothing else on that altar because it was blood. And only the blood of Jesus could make the atonement, so nothing else could be standing as a mediator. That's right. There was nothing else. కాబట్టి ఎలాంటి పరిశుద్ధుడు గాని, మరియ గాని, యోసేపు గాని, మరి ఎటువంటి వారు గాని ఆ బలిపీఠం మీద లేరు. ఎందుకనగా అది రక్తము, మరియు కేవలము యేసు రక్తం మాత్రమే పాప పరిహారము చేయగలదు. మరొకటేది మధ్యవర్తిగా నిలవలేదు. అవును, ఇక వేరేది ఏదియూ లేదు. So all this idea of interceding with Jude for politics and interceding with Saint Cecilia for something else, that's nonsense. That's not, I don't say that people are not honest and sincere. I don't say you're not sincere and you're doing it if you do. But you're wrong. You're sincerely wrong. కాబట్టి యూదా రాజకీయాల కొరకు విజ్ఞాపన చేయుట అనున్నది, పరిశుద్ధ సెసిలియా మరొక దానికై విజ్ఞాపన చేయుట అనున్నది, అదంతా బుద్ధిహీనత. అది కాదు. నేను ప్రజల నమ్మకస్తులు యథార్థవంతులు కాదు అని నేను చెప్పట్లేదు. నీవది చేయుట్లో నీవు యథార్థవంతుడు కాదని నేను చెప్పట్లేదు. నీవు చేసినట్లయితే అయితే నీవు తప్పు, నీవు యథార్థంగా తప్పు. And anything you say, well, this angel, this appeared to Saint Boniface and said this, that, and the other, and they should say this. I don't doubt that a bit in my mind. What somebody's seen the vision. మరి ఏదైనా వారు చెప్తారు, సరే ఈ దూత ఇది పరిశుద్ధుడు బోనఫెర్ అగుపించి ఇది అది మరియు ఇంకొకటి చెప్పాడు, మరియు వారు ఇది చెప్పవలసి ఉన్నది. నా మనస్సులో రవ్వంతైనా అనుమానం లేదు. దర్శనములో ఒకరు ఏది చూచినను. I don't doubt what Joseph Smith saw the vision, but it wasn't according to the rest of the word. So therefore to me it's wrong. It has to come with the rest of the word.
నేను అనుమానించను జోసెఫ్ స్మిత్ చూచిన దర్శనమును, అయితే మిగతా వాక్య ప్రకారము లేదు, కాబట్టి అది నాకు తప్పు. చూశారా, అది మిగతా వాక్యములకు సరిపోవలసి ఉన్నది. That's the way the church ages and seals and all the rest of it. And when anybody thinks that he has those seven thunders, if it don't compare with the rest of the word, there's something wrong. Amen. It's got to come, thus saith the Lord, for this is the book. Amen. This is a revelation of Jesus Christ in its entirety. ఆ విధముగా ఉన్నవి సంఘకాలములు మరియు ముద్రలు మరియు దాని మిగతా అంతా. ఎవరైనను ఆ 7 ఉరుములను గూర్చి ఏమైనా ఉన్నదని తలంచినేలా అది మిగతా వాక్యంతో పోలిక లేనట్లయితే తప్పు ఒకటి ఉన్నది. చూశారా, అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని రావలసి ఉన్నది. ఎలయనగా ఇది గ్రంథం, ఇది దాని సంపూర్ణతలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. Now, I believe then that the Lamb came forth. They didn't know. John was weeping. He couldn't find nobody in heaven and earth because all is on the other side of the chasm. See? Sin. There's no man and an angel. Of course, he'd be worthy, but after all, it had to be a kinsman. ఇప్పుడు తర్వాత ఆ గొర్రెపిల్ల వచ్చినని నేను నమ్ముతున్నాను. వారికి తెలియదు. యోహాను ఏడుస్తున్నాడు. అతడు పరలోకములో గాని భూమిలో గాని ఎవరిని కనుగొనలేకపోయాడు. ఎందుకనగా అందరూ అఘాతము ఆవల ఉన్నారు. చూశారా, పాపము ఏ మనుషుడు లేడు. ఒక దూత కావచ్చు, అతడు యోగ్యుడు కావచ్చు, అయితే అతడు రక్త సంబంధి కావలసి ఉండెను. It had to be a human being, and there was no such a thing, because every man had been born by sex. I'd taken one born without it. అతడు మానవుడు కావలసి ఉండెను. అలాంటిది ఏదీ లేదు. ఎందుకనగా ప్రతి మనుషుడు లైంగికను బట్టి పుట్టి ఉన్నాడు. ఆ విధముగా జన్మించని ఒకరు కావలేను. So God Himself took that in the virgin birth and become Emmanuel. His blood was the one that was worthy. కాబట్టి దేవుడు దానిని కన్య జన్మ ద్వారా తానే తీసుకుని ఇమ్మానుయేలు అయ్యాడు. ఆయన రక్తము యోగ్యమైనది. And when He crossed this chasm Himself and paid the price and bridged the way for the rest of us, then He sat down to be mediator. Amen. And He's been sitting there, and the book has actually been closed all that time. It's there, but it's still in symbols. అటు తరువాత ఆయన అగాధమును తానే దాటి రుణమును చెల్లించి మిగిలిన మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. తర్వాత మధ్యవర్తిగా ఉండటానికి కూర్చున్నాడు, మరియు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. మరియు గ్రంథము వాస్తవంగా ఎప్పుడు మూయబడి ఉండెను, అది అక్కడ ఉన్నది, అయితే అది ఇంకా సూచనలతో ఉన్నది. They've seen it. John even saw it. The announcement when the first come forth, he said a horse went forth. He had a rider on him. He had a bow in his hand. That's symbol. That isn't revealed. No, it's just a symbol. వారు దాన్ని చూశారు. యోహాను కూడా అది చూశాడు. మొదటిది వచ్చినప్పుడు ప్రకటన వచ్చినది. అతడు చెప్పాడు, ఒక తెల్లని గుర్రం బయలువెళ్ళెను. అతనిపై స్వారీ చేయువాడు ఉండెను. అతని చేతిలో విల్లు ఒకటి ఉండెను. అది ఒక సూచన. అది బయలుపరచబడలేదు. లేదు, అది కేవలము సూచన. As far as any man upon the earth, that's all he could say. That's right. He might stumble and stagger, no doubt hit somewhere here or there after a while. భూమిపైననున్న ఏ వ్యక్తి అయినా అతడు చెప్పగలిగినదంతే. అవును, అతడు నిస్సందేహంగా తొట్టుపడవచ్చును, తత్తరపడవచ్చును. కొంచెం సేపైన తర్వాత ఇక్కడ లేక అక్కడ అని తాకవచ్చును. But we find out then that in the book of the Revelation, at the 7th angel's message, the mysteries, all the mysteries of it should already be revealed. Amen. By that time. That's Revelations 10:1-7. That it should be revealed according to that time. At that time when he did. అయితే ఆ తర్వాత ప్రకటన గ్రంథంలోను 7వ దూత వర్తమానములో మర్మములు, దాని యొక్క అన్ని మర్మములు
ఆ సమయానికి బయలుపరచబడునని మనం చూస్తున్నాం. ఇప్పుడు అది ప్రకటన 10:1-7. ఆ సమయం ప్రకారం అది బయలుపరచబడవలెను. ఆయన చేసిన ఆ సమయం. Then the seven thunders uttered their strange voices, and John was going to write. But John knew what it was, but he didn't write it because he's forbidden to write it. That's absolutely an altogether mystery. It's not even in symbol or nothing. We just know it thundered, that's all. ఆ తర్వాత 7 ఉరుములు, వాటి వింతైన స్వరములు ఉరిమెను. యోహాను వ్రాయబోతున్నాడు. అయితే అది ఏమైంది? యోహానుకు తెలుసు. అయితే అతడు అది వ్రాయలేదు. ఎందుకనగా అది వ్రాయుటకు అతడు అనుమతి పొందలేదు. అది ఖచ్చితంగా సంపూర్ణంగా ఒక మర్మము. అది చివరకు సూచనలతో కూడా లేదు, లేక వేరు లేదు. అది ఉరిమెను. అది మాత్రమే తెలుసు, అంతే. And now in studying this, now don't forget, now Sunday morning, we omitted the healing service because of having the answers to the people's question. Now, I want you to have a question on these 7 seals. If it's bothering you, something you don't understand, let's have it on the 7 seals. Then I can tell by Saturday night where it's enough to answer them or not, you see. ఇప్పుడు ఇది పఠనం చేస్తుండగా, ఇప్పుడు మర్చిపోకండి, ఇప్పుడు ఆదివారం లేక ఆదివారం ఉదయం మనము స్వస్థత కూటాన్ని వదిలిపెట్టి ఉన్నాం. ఎందుకనగా ప్రజలు ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి. ఇప్పుడు ఈ 7 ముద్దుల మీద మీకు ప్రశ్నలు ఉంటే, అది మిమ్మల్ని ఇబ్బంది పరిస్తే, మీకు అర్థముగాని ఒకటుంటే, మనము 7 ముద్రలలో అవి చూద్దాం. తర్వాత శనివారం రాత్రికి నేను చెప్తాను, వాటికి జవాబు ఇవ్వవలనా లేదా వద్దా, అవునా? And then I'll just say, well, about something else, or should I do this, or I had a dream. Them's all worthy things. Now remember, they're worthy things. But let's stay right with the 7 seals. That's what we're right on. That's what the meeting is designated to, the 7 seals. Let's stay right with that. మరియు తర్వాత ఇప్పుడు సరే, ఒక దానిని గూర్చి లేక నేనిది చేయనా లేక కలవచ్చుండవచ్చును. అవి అన్నీ ఉపయుక్తమైనవి. ఇప్పుడు గుర్తుంచుకోండి, అవి యోగ్యమైనవి. అయితే మనము 7 ముద్రలతో నిలిచుందాం. దానిపైనే మనమున్నాము. అదే 7 ముద్రల కొరకే కూటము ఏర్పాటు చేయబడినది. దానితో మనము నిలబడదాం. I got to go home, got to have a few meetings out in the West. I'll be back again then in a little over a month or 2 or something like that. And maybe the Lord will permit that we can have something else on that, maybe healing service or something that, or whatever it is. నేను ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. పశ్చిమాన కొన్ని కూటాలున్నవి. తర్వాత కొద్దిగా 1 నెల లేక 2 లేక అంతకంటే కొంచెం తక్కువగా తిరిగి వస్తాను. మరియు ప్రభు అనుమతిస్తే మనం ఒకటి ఏర్పాటు చేద్దాము. బహుశా స్వస్థత కూటము లేక ఒకటి లేక ఏదైనాను. We got 7 trumpets here to come forth yet, you see. And that all comes in there too, and the 7 vials, see, to be poured out. So, and it all blend right in here, but it's all mysterious yet. తర్వాత 7 బుర్రలు చెప్పుకోవలసి ఉన్నది. ఇంకా అవునా, అవన్నీ రావలసి ఉన్నవి కూడా. మరియు 7 పాత్రలు పోయబడవలసి ఉన్నది. కాబట్టి అవన్నీ ఇక్కడ పెనవేసుకుని ఉన్నవి. అయితే అవి ఇంకా మర్మముగానే ఉన్నవి. Now, last night we find that the first seal went forth, and the rider, and the Lord, so help me, I never knew it before. None of these things have I ever known before. That's right. And I just don't. ఇప్పుడు మొదటి ముద్ర బయలువెళ్ళుచుండగా మరియు స్వారీ చేయువాడు మనం చూశాము. మరియు ప్రభు ఎంతో సహాయం చేశాడు. క్రితము నాకది తెలియదు. వీటిలో ఏ ఒక్కటి క్రితము నాకు తెలియదు. అవును, మరియు నాకు తెలియదు. Just go up there and take the Bible and sit down and sit there until when it goes to breaking forth like that, I just pick up my pen and start writing. And just stay there maybe for hours till it gets finished.
అలా అక్కడికి వెళ్ళిపోయి బైబిల్ తీసుకుని కూర్చొని అది అక్కడ తెరవబడే వరకు అలాగా కూర్చుంటాను. నేను నా కలమును తీసుకుని వ్రాయుటకు మొదలు పెడతాను మరియు అలాగూ అక్కడే ఉంటాను ఒకవేళ గంటల వరకు, అది ముగియ వరకు. Then I go back and I find out as I see where he said this, I thought, well, it looks like I've seen that somewhere. I get my concordance, go look back, is there something like that? And here it is right here. And then here it is over here again. Here it is back here and down here and over here. తర్వాత నేను వెనుకకు వెళ్ళిపోయి ఆయన ఎక్కడ దీన్ని చెప్పాడో చూస్తాను. నేను అనుకుంటాను, మంచిది, అది నేనెక్కడో చూచినట్లున్నది. నేను నా యొక్క వ్యాఖ్యానం తీసుకుని తిరిగి చూస్తాను. అక్కడ ఏదైనా అలాగ ఉన్నదా? ఇక్కడ ఇది సరిగ్గా ఉన్నది మరియు ఇక్కడ కూడా అది తిరిగి ఉన్నది మరియు తిరిగి ఇక్కడ ఉన్నది మరియు ఇక్కడ క్రింద ఇక్కడ పైన ఉన్నది. Then I just tie it right in. I know that's God as long as it's comparing Scripture with Scripture. That's the way it has to do. It's like putting a building together. The stones has to fit stone by stone. తర్వాత దానిని నేను ముడివేస్తాను. అది లేఖనానికి లేఖనము సరిపోయినంత కాలం. అది దేవుడని నాకు తెలుసు. ఆ విధముగా అది ఉండవలసిన్నది. భవనమును కలిపి కట్టినట్టుగా రాయి మీద రాయి రాళ్ళ అమర్చబడవలసి ఉంటుంది. Now, last night we had the opening of the third seal. First was a white horse, and the next was a red horse, and then a black horse. And we find out that the riders were the same rider all the time. And that was the Antichrist to start with. ఇప్పుడు గత రాత్రి మూడో ముద్దను తెరవబడుట దానిని కలిగుంటిమి. మొదటిది తెల్లని గుర్రం మరియు ఆ తర్వాతది ఎర్రని గుర్రం మరియు ఆ తర్వాతది నల్లని గుర్రం మరియు అన్ని సమయాలలో స్వారీ చేయవాడు ఒకడే అని మనం కనుగొన్నాం. మరియు ప్రారంభం నుండి అది అంత్యక్రీస్తే. He didn't have no crown, but he received one later on. And then we find out that then he was given a sword to take peace from the earth, and we find out that he did that. అతనికి ఎటువంటి కిరీటము లేదు. అయితే తరువాత అతడు ఒకటి పొందుకున్నాడు మరియు భూమి మీద సమాధానం తీసివేయుటకు అతనికి ఒక ఖడ్గమే ఉన్నట్లు మనం చూస్తున్నాం. అతడది చేశాడని మనం చూశాం. And then he come in with the dogmas of getting the church with money by weighing a penny for this and 2 pennies for that. But he was forbidden to touch the oil and the wine, which was a little. It was left. ఆ తర్వాత తన సిద్ధాంతాలతో వచ్చాడు. సంఘములో తన సిద్ధాంతమును ప్రవేశపెట్టి డబ్బుతో అమ్మాడు. 1 దేనారములకు ఇది, దానికి 2 దేనారములు అని అమ్ముచున్నాడు. అయితే అతడు నూనెను ద్రాక్షసమును తాకుటకు నిషేధించబడ్డాడు. అది కొద్దిగా మిగల్చబడినదై ఉన్నది. And then we left off last night with the illustration of what the oil and wine was and what the effects that it had. And it might sound a little rude, but it's just exactly the truth. మరియు ఆ తర్వాత నూనె ద్రాక్షసము వీటికి ఉదాహరణగా నున్నవనియు వాటి వలన జరుగు ఫలితములు గడిచిన రాత్రి వదిలాము, చూశాము. మరియు మనము అది ఒకవేళ కఠినంగా అనిపించవచ్చును, అయితే నేను అది ఖచ్చితంగా సత్యము. చూశారా? Now we left off on just a few moments review of that now, and then we left off on the power of the wine, what the oil represented spirit. And I guess you all got it all down. You'll find it on the tape if you didn't. ఇప్పుడు వదిలి ఉన్నాము. మనము కొద్ది క్షణాలు దాని గూర్చి చెప్పుకుందాం. ఇప్పుడు అడు తర్వాత ద్రాక్షసమును గూర్చిన శక్తిని గూర్చి, నూనె దేనికి గుర్తని, ఆత్మ అక్కడ నిలిపివేసి ఉన్నాము. ఇప్పుడు మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అలా కాకపోతే
టేపు మీద అది కనుగొనగలుగుతారు. And we're to find the scriptures that the oil always symbolizes the Holy Spirit, like the foolish virgins with no oil, wise virgins with oil, which is the Holy Spirit, and then on back in the prophets and so forth. మరియు లేఖనములో ఎక్కడ చూచినను నూనె ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఉదాహరణగా నూనె లేని బుద్ధి లేని కన్యలు, నూనె కలిగిన బుద్ధిగల కన్యలు, అది పరిశుద్ధాత్మ. మరియు తరువాత వెనుక ప్రవక్తలు మొదలగు వారిలో. And now, of course, I don't try to pull out every scripture in there and these things that you can't even speak about, take too much time. But I try to place out here with scriptures and so forth just enough to give the people so it'll let them know and see the picture of it. అక్కడ నేను ప్రతి లేఖనము చూపుటకు ప్రయత్నించట్లేదు. అక్కడ నీవు మాట్లాడలేని విషయాలు ఉండును, మరింత సమయము తీసుకుంటుంది. అయితే ఇక్కడ లేఖనములు మొదలైనవి గుర్తించుటకు ప్రయత్నిస్తాను. అది వారు ఎరిగి దాని యొక్క పటమును చూచులాగున. But if you sit down with one of them seals, why, you could take a month's sermons every night right on that seal and still not even touch it. See? On one of it. And that's how much there is to it. But just hit the high spots of it and then you can see what it's all about. అయితే ఆ ముద్రలలో ఒకదానితో మీరు కూర్చున్నట్లయితే, ఆ ముద్ర మీదనే ప్రతి రాత్రి 1 నెల ప్రసంగం నీవు తీసుకుంటే అది చివరకు తాకలేవు. చూశారా, వాటిలో ఒకటి. మరియు అందుచేత అందులో అనేక కార్యములున్నవి. అయితే దాని యొక్క ప్రాముఖ్య స్థానాలను తాకగలము. తర్వాత అదంతా ఏదో మీరు చూడగలరు. Now, as oil symbolizes the Holy Spirit, then we find out that oil and wine is connected in worship. Always connected in worship. ఇప్పుడు నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. తర్వాత మనము కనుగొంటాము నూనె ద్రాక్షసము ఆరాధనలో కలిసి ఉన్నవి. చూశారా, ఎల్లప్పుడూ ఆరాధనలో కలిసి ఉన్నవి. And wine said, which come to me, that the wine symbolizes that it was a power of stimulation by revelation. And that's when something has been revealed. It gives stimulation to the believer because it's presented by revelation. See? మరియు ద్రాక్షసము నా యొద్దకు వచ్చినది. ద్రాక్షరసము శక్తికి సూచనగా ఉన్నది. ప్రత్యక్షత ద్వారా వచ్చు ఉద్దేశం యొక్క శక్తి. చూస్తున్నారా, ఒకటి బయలుపరచబడుట, అది విశ్వాసికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందుకనగా అది ప్రత్యక్షత ద్వారా అనుగ్రహింపబడినది. చూస్తున్నారా, It's something that God has said. It's a mystery. They can't understand it. See? And after a while, God comes down and reveals it. And then vindicates it. Remember, if the truth is revealed, the truth is also vindicated. అది దేవుడు చెప్పిన ఒకటి. అది మర్మము. వారు దాన్ని అర్థం చేసుకోలేరు. చూశారా, మరియు కొద్ది సమయమైన తర్వాత దేవుడు దిగివచ్చి అది బయలుపరచును. తర్వాత అది రుజువుపరచును. జ్ఞాపకముంచుకోండి, సత్యము బయలుపరచబడినట్లయితే సత్యము రుజువు చేయబడవలసి ఉన్నది కూడా. God constantly, no matter how smart the person might be, how brilliant he might be in his mind, if God don't back up what he's saying, there's something wrong. Right? Because it's the Word. వ్యక్తి ఎంత తెలివైనవాడైనప్పటికీ, అతడు తన మనస్సులో ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ, అతడు చెప్తున్న దానిని దేవుడు బలపరచని ఎడలా తప్పు ఒకటి ఉన్నది. అవునా? అవును. కారణం అది వాక్యం. Now when Moses went out there under the inspiration of God and said, let flies come. Flies come. Said, let frogs come. Frogs come. ఇప్పుడు దేవుని యొక్క ప్రేరణ వలన అక్కడికి వెళ్లి ఈగలు వచ్చును కాక అని అన్నాడు. ఈగలు వచ్చినవి.
కప్పలు వచ్చునుగాక అని చెప్పాడు. కప్పలు వచ్చినవి. See, what if he said, let flies come, they didn't come? See, then he didn't speak the word of the Lord. See, he only spoke his own word. He might have thought they ought to be flies, but there didn't any flies come because God hadn't told him so. ఈగలు వచ్చునుగాక అని అతడు చెప్పినప్పుడు అవి రాని ఎడలా ఎలాగుండును చూడు. అలాటప్పుడు అతడు ప్రభు యొక్క మాటను పలకలేదు. చూశారా, అతడు కేవలము అతని స్వంత మాటలు పలికాడు. అక్కడ ఈగలు ఉండవలనని అతడు తలంచియుండును. అయితే అక్కడ ఏ ఈగలు వచ్చి ఉండవు. ఎందుకనగా దేవుడు అతనికి అలాగని చెప్పియుండలేదు. And when God tells you anything, it says, you go do this and I'll be right with it, for this is my word. And he shows it in the Bible, then God stands right behind that. Amen. And if it's not written in the Bible, God stands behind it anyhow if it's God's word. Amen. మరియు దేవుడు ఏదైనా నీవు చెప్పినప్పుడు నీవు వెళ్ళి ఇది చేయి, నేను దానితో ఉంటాను, ఎలాగనగా ఇది నా వాక్యము అని నీతో చెప్పినప్పుడు బైబిల్ గ్రంథములో అది ఆయన చూపించును. దాని వెనుక దేవుడు నిలబడును. అది బైబిల్ గ్రంథములో వ్రాయబడకపోతే దాని వెనుక దేవుడు నిలబడును ఎలాగైనా. అది దేవుని వాక్యమైనట్లయితే. చూశారా? And then if it's outside of that, it's revealed to prophets. We realize that all the mysteries of God is made known to prophets and them alone. Amos 3:7. మరియు ఆ తర్వాత దాని ఆవల అది ఉన్నట్లయితే అది ప్రవక్తలకు బయలుపరచబడును. దేవుని యొక్క అన్ని మర్మములు ప్రవక్తలకు వారికి మాత్రమే తెలియబడునని మనం గ్రహిస్తున్నాం. చూశారా? ఆమోసు 3:7. Now the power of revelation brings stimulation to the believer. For the power of wine, natural wine, is to stimulate. See? It's to bring a person that's all slumped down to a stimulation. See? ఇప్పుడు విశ్వాసికి ప్రత్యక్షత యొక్క శక్తి ఉత్తేజమును పుట్టించును. ఎందుకంటే ద్రాక్షరసం యొక్క శక్తి, ప్రకృతి సంబంధమైన ద్రాక్షరసం యొక్క శక్తి ఉత్తేజమును తెచ్చును. అవునా? చచ్చిన వాని వల్లే క్రిందబడి ఉన్న ఒక వ్యక్తికి అది ఉత్తేజమును కలిగించును. అవునా? అవునా? Well then, now there's the power of the revelation of the Word gives stimulation of joy to the believer, stimulation of satisfaction, the stimulation that it's vindicated, it's proved. It's called in the Scripture, as we want to refer to it, as new wine. మంచిది. ఆ తర్వాత ఇప్పుడు వాక్యం యొక్క ప్రత్యక్షత యొక్క శక్తి ఉన్నది. అది విశ్వాసికి ఉత్తేజం యొక్క ఆనందాన్ని అనుగ్రహిస్తుంది, సంతృప్తి యొక్క ఉత్తేజాన్ని. అది రుజువు చేయబడిన, అది రుజువైన ఉత్తేజాన్ని ఇస్తుంది. మనమది గుర్తుంచుకోవాలని కోరిన యెడల లేఖనములో అది క్రొత్త ద్రాక్షరసము అని పిలువబడుతుంది. We always refer to it like that, as these are drunk on new wine, see? All right? Or spiritual wine. I think the best interpretation would be on spiritual wine. As the natural wine reveals itself in stimulated power, so does the new wine as it reveals the Word of God, which is Spirit. మనము ఎల్లప్పుడూ దానిని వీరు క్రొత్త ద్రాక్షసము త్రాగి ఉన్నారని చెప్పుకొనుచున్నాము. చూశారా? సరే, లేదా ఆత్మీయ ద్రాక్షసము మంచి అనువాదం అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఆత్మ సంబంధమైన ద్రాక్ష రసము. ప్రకృతి సంబంధమైన ద్రాక్షసము దానిలోని ఉత్తేజపు శక్తితో ఎలాగూ బయలుపడినో అలాగే క్రొత్త ద్రాక్షసము దేవుని యొక్క వాక్యమును, ఆత్మను అది బయలుపరచును. See, the Word itself is Spirit. You believe that? Let's just read it. Let's read it. St. John 6. Let's just then you don't say, well, somebody said that. Let's see who said it.
and then we'll know whether it's truth or not. ఇప్పుడు అది యొక్క వాక్యమే ఆత్మ. మీరది నమ్ముతున్నారా? మనమది చదువుదాము. పరిశుద్ధ యోహాను 6 తరువాత మీరు చెప్పవద్దు. సరే, ఇప్పుడు ఒకరు చెప్పారు. ఎవరిది చెప్పారో మనం చూద్దాం. అటు తర్వాత అది సత్యమో కాదో తెలుసుకుందాం. St. John, the 6th chapter, and the 6th chapter, and I believe it's the 63rd verse. All right, I think this is it. Yes. పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయము అది 63వ వచనం. సరే, ఇది అదే. అవును. It is the Spirit that quickeneth, the flesh profit nothing. The words that I speak unto you, they are spirit and they are life. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. The word itself is spirit. It's spirit in word form. And then, you see, when it is quickened or brought to life, the spirit of the word goes to work and acts. Amen. వాక్యమే ఆత్మ అయ్యున్నది. అది వాక్య రూపమునున్న ఆత్మ. తర్వాత మీరు గమనిస్తే అది జీవింపబడినప్పుడు లేక జీవమునకు వచ్చినప్పుడు వాక్యం యొక్క ఆత్మ పనిచేయుటకు మొదలుపెట్టును. చూశారా? Because now look here, a thought has to be a thought before it can be a word. And then when a thought is presented, it is a word. Now, this is the God's thought that He has placed in the Word. And then when we receive it from Him, it becomes a word. ఎందుకనగా అది, ఇప్పుడు ఇటు చూడండి, ఒక తలంపు వాక్యము కాకమునుపు, మాట కాకమునుపు తలంపు తలంపై ఉండవలసిన్నది. మరియు ఆ తర్వాత ఒక తలంపు వ్యక్తపరచబడినప్పుడు అది ఒక మాట. ఇప్పుడు ఇది ఆయన వాక్యములో ఉంచిన దేవుని యొక్క తలంపు. మరియు తరువాత ఆయన యొద్ద నుండి మనమది తీసుకున్నప్పుడు అది వాక్యం అవుతుంది. God revealed to Moses what to do. Moses spoke it and it happened. See? That's it, when it really comes from God. ఏమి చేయవలసినది దేవుడు మోషేకు బయలుపరిచాడు. మోషే అది మాట్లాడాడు, అది జరిగినది. అవునా? అది అదే దేవుని యొద్ద నుండి నిజముగా వచ్చినప్పుడు. Now we find out that it stimulates and it gives joy because it is God's word, and the new wine stimulates when it reveals the word. ఇప్పుడు మనం కనుగొంటున్నాము అది ఉత్తేజపరిచే ఆనందాన్ని ఇచ్చును. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యము మరియు క్రొత్త ద్రాక్ష రసము ఉత్తేజమునిచ్చును. అది వాక్యమును బయలుపరిచినప్పుడు. Man brings joy beyond measure sometimes. We went through that it brings such joy till you get over-flooded. Now, I know there's a lot of fanaticism and people carrying on. I know sometimes they do it when the music's jumping up and down and everything. And I know that goes, and I believe that too. అటు తర్వాత కొన్నిసార్లు అవతులు లేని ఆనందాన్ని తెచ్చును. మీరు అంతటి ఆనందముతో పొల్లిపోవునంతగా అది అటువంటి ఆనందమును తీసుకుని వచ్చునని మనం దాన్ని చూచాము. ఇప్పుడు జనులు కొనసాగించు విపరీతమైన మతపిచ్చిని గూర్చి నాకు తెలుసు. కొన్నిసార్లు సంగీతం ముందుకు పైకి వాయించినప్పుడు వారు అది చేయుదురని నాకు తెలుసు. అది ఆ విధంగా కొనసాగునని నాకు తెలుసు, మరియు నేను దాన్ని కూడా నమ్ముతున్నాను. I've seen people in the day
when as long as the music is playing, everybody would jump and scream it, but when the music stopped, it stopped. I believe, well, that's still all right as far as I'm concerned. You see, as long as people lives right and. అయితే సంగీతం వాయించినంతసేపు ప్రజలు ప్రతి ఒక్కరూ ఎగురుచూ అరుపులు అరుస్తూ ఉండటం నేను చూశాను. అయితే సంగీతం నిలిపివేయబడినప్పుడు అది నిలివేయబడుతుంది. నేను అనుకుంటాను, అది నా మట్టుకు అది సరే, ప్రజలు సరిగా జీవించినంత వరకు. But now what? You start bringing the Word. Now that's the thing that actually brings life, is the Word. And that brings the joy of stimulation of new wine. See? That's what it was on Pentecost when the Word was vindicated. అయితే ఇప్పుడు ఏంటి? మీరు వాక్యమును తెచ్చునప్పుడు ఏమి జరుగును? వాక్యమే నిజముగా జీవమును తెచ్చు కార్యమై ఉన్నది. అది క్రొత్త ద్రాక్షసము యొక్క ఉత్తేజమును గుర్చిన ఆనందము తెచ్చును. చూశారా? మరియు అదే పెంతెకోస్తు దినమున వాక్యమును బయలుపరచబడినప్పుడు జరిగినది. Now look, now Jesus told them, Luke 24:49, Behold, I send a promise of my Father upon you. But you go up to Jerusalem and wait until. What was the promise of the Father? Joel 2:28, well, we find out He's going to pour out the Spirit. Now Isaiah 28:19, how there be stammering lips and other tongues, and all these things. ఇప్పుడు చూడు, యేసు వారితో చెప్పాడు, లూకా 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాడు. తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? యోవేలు 2:28, ఆయన ఆత్మను కృమ్మరించబోచున్నాడని మనం చూస్తున్నాము. ఏషియా 28:19, ఏ విధముగా నత్తివారి పదవుల చేతను అన్ని భాషలతోనూ మరియు తదితర కార్యములు. They went up there, and as we went through it, maybe one said, well, I believe we waited long enough. Let's just accept it by faith. That's good Baptist doctrine, but it didn't work with them, brothers. వారక్కడికి పైకి వెళ్లారు, మరియు మనము అందులో వెళ్తున్నప్పుడు బహుశా ఒకరు అన్నారు, మనం ఎంతసేపు వేచున్నామని నేను అనుకుంటున్నాను, దానిని మనము విశ్వాసము ద్వారా అంగీకరిద్దాం అని. అది ఒక మంచి బాప్టిస్టు సిద్ధాంతం, అయితే అది సహోదరులతో పనిచేయదు. So then, the first thing you know, it had to become a reality. And they waited on their ministry for the Word to be vindicated. And when you come to seek the Holy Spirit, you do the same. కాబట్టి తరువాత మొదటి విషయం ఏంటంటో తెలుసా? అది వాస్తవం కావలసి ఉన్నది, మరియు వారు వారి పరిచర్య కొరకై వేచియుండిరి. ఎందుకనగా వాక్యము నిరూపించబడవలసి ఉండెను. పరిశుద్ధాత్మను వెదకుడికై నీవు వచ్చినప్పుడు నీవు అదే చేస్తావు. Yes, you can't accept it by faith. You have to accept Christ by faith. That's exactly right. And you accept the Holy Spirit by faith. But then let the Holy Spirit come and give the circumcision as a witness that He's accepted your faith, you see. అవును, నీవు విశ్వాసం ద్వారా దానిని అంగీకరించగలవు. విశ్వాసం ద్వారానే క్రీస్తును నీవు అంగీకరించవలసి ఉన్నది. అది ఖచ్చితంగా నిజం. మరియు పరిశుద్ధాత్మను నీవు విశ్వాసం ద్వారానే అంగీకరించవలెను. అయితే ఆ తర్వాత ఆయన మీ విశ్వాసాన్ని అంగీకరించాడని సాక్షిగా పరిశుద్ధాత్మ వచ్చి సున్నతిని ఇచ్చును. And see, Abraham believed God, it was a beauty to him for righteousness, but God gave him the sign of circumcision as a confirmation he had accepted his faith. So that's the same thing we must do. అది తర్వాత చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే అతని విశ్వాసాన్ని ఆయన అంగీకరించాడను ఒక నిర్ధారణ సున్నతి గుర్తును దేవుడు అతనికి అనుగ్రహించెను. కనుక అదే మనము చేయవలసి ఉన్నది. We must wait on the Holy Spirit till it's done something. Not necessarily because we spoke in tongues, not because we danced or we got emotional, we shouted, until we were changed. Until something actually happened. I don't care what form it comes in. Just so it happened. That's the main thing. పరిశుద్ధాత్మ ఒకటి చెయ్యి వరకు మనము దాని మీద వేచుండవలసినది. అన్య భాషలతో మాట్లాడుతున్నామని కాదు, మనము నాట్యమాడతామని కాదు,
లేక ఉద్రేకపూరితమై కేకలు పెట్టితామని కాదు. మనము మార్పు చెందు వరకు, వాస్తవంగా ఒకటి మనకు జరుగు వరకు, అది ఏ రూపమున వస్తుంది నాకు లెక్కలేదు. అది జరగవలను. అది ప్రాముఖ్యం. చూశారా? I believe that speaking in tongues and all these other things are all right, but that in itself won't work. And you know it won't work. So it doesn't do it. మరియు భాషల ద్వారా మాట్లాడటం నేను నమ్ముతాను. మరియు మిగతావన్నీ మంచివే. అయితే దానంతట అదే పనిచేయదు. మరియు అది పనిచేయదని నీకు తెలుసు. కాబట్టి అది దానిని చేయదు. I've seen witches speak in tongues. Seen wizards speak in tongues and dance in the spirit. Sure. Lay a pencil down and write in unknown tongues and somebody interpret it. That's right. And tell the truth. That's right. Look, this is exactly what happened. And it was just exactly that way. మాంత్రికులు భాషలతో మాట్లాడటం నేను చూశాను. మంత్రగాళ్ళు భాషలతో మాట్లాడట మరియు ఆత్మలో నాట్యం చేయటం నేను చూశాను. ఖచ్చితం. పెన్సిల్ కింద పెడితే అన్య భాషతో రాయుట మరియు ఒకరు దానికి అర్థము చెప్పుట. అవును. సత్యము చెప్పుట. అవును. ఖచ్చితమైనదేదో వ్రాయుట. ఖచ్చితంగా ఆ విధంగా ఉండుట. See them throw dust on their head and cut themselves with knives and cover it all with the blood of a wildebeest or something and sure, see, and call on the devil. So you see that don't, speaking in tongues doesn't do it. వారు వారి తలలపై ధూళి పోసుకుంటారు. కత్తులతో వారిని కోసుకుంటారు. మరియు అడవి మృగపు రక్తముతో లేక మరో దానితో కప్పుకుంటారు. మరియు ఖచ్చితంగా చూడండి, మరియు దయ్యాన్ని పిలుస్తారు. కాబట్టి చూశారా? అది భాషలతో మాట్లాడుట అది చేయదు. Though I speak with tongue of men and angels and have not charity, it profit me nothing. See? Though I could do it, see? So those things doesn't mean that you have the Holy Spirit. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే అది వ్యర్థం. చూశారా? నేనది చేసినను. చూశారా? కాబట్టి ఆ విషయాలు నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావని అర్థం కాదు. But when he, the person, the immortal Spirit of Christ becomes your personal Savior and changes you and throws your views right straight into Calvary, into this Word, something's happened. Yes, sir. Something has happened. No one will have to tell you about it. You'll know it when it happens. అయితే ఆయన వ్యక్తి, అక్షయమైన క్రీస్తు ఆత్మ నీ యొక్క వ్యక్తిగత రక్షకుడై మరియు నిన్ను మార్చి కల్వరిలోకి మరియు ఈ వాక్యంలోకి నీ ఊహలన్నింటినీ త్రోసివేసినప్పుడు ఒకటి జరిగింది. అవునండి, ఒకటి జరిగినది. ఎవరూ అందును గూర్చి చెప్పనవసరం లేదు. అది జరిగినప్పుడు నీవు ఎరుగుతావు. And the new wine, when it brings revelation, then it's revealed, and that's the way it was at Pentecost. They know that there's supposed to be a Spirit poured out upon them. And they waited till this happened. క్రొత్త ద్రాక్షసము అది ప్రత్యక్షతను తెచ్చినప్పుడు అప్పుడు అది బయలుపరచబడుతుంది. పెంతికోస్తున అది ఆ విధంగా ఉన్నది. వారిపైన ఆత్మ కృమ్మరింపబడవలని వారు ఎరిగి ఉన్నారు. ఇది జరుగు వరకు వారు వేచి ఉన్నారు. And when the vindication of the revelation took place, then stimulation was on them. They sure did. They steamed up too. They went right out into the streets where they was afraid and had the doors shut. మరియు ప్రత్యక్షత యొక్క రుజువు జరగనగానే అటు తర్వాత వారిపైన ఉత్తేజం వచ్చినది. నిశ్చయంగా వారు పొందారు. వారు ఇంకా వేడెక్కారు. ఎక్కడైతే వారు భయపడి తలుపులు వేసుకున్నారో ఆ వీధుల్లోకే వెళ్లారు. And they were out in the streets where they had been afraid of a group of people preaching the gospel to them. That's right. See, something had happened because the true word of promise was vindicated. ఎక్కడైతే గుంపు ప్రజలకు భయపడ్డారో, వారికి సువార్త ప్రకటించుటకు భయపడ్డారో అట్టి వీధుల్లోకి వెళ్లారు. అవును, చూశారా? ఒకటి జరిగినది. ఎందుకనగా నిజమైన వాగ్దాన వాక్యము రుజువు పరచబడినది. Now let's stop here. If that brought such positive to them, man, that they nearly every one of them sealed their testimony with their blood.
No matter what come along, as long as they lived, they never got over it. ఇప్పుడు ఇక్కడ మనమిప్పుడు ఒక నిమిషము ఆపుదాము. అది ఆ మనుషులకు అలాంటి నిజమైన దానిని తెచ్చినట్లయితే వారందరూ వారి రక్తముతో వారి సాక్ష్యాన్ని ముద్రించుకున్నారు. వారు జీవించినంత కాలము ఏమీ జరిగినను ఆ విధముగానే జీవించిరి. It stayed there because it was the true word of promise vindicated. The revelation become vindicated. And they died sealing their testimony with their own blood. అది అక్కడ నిలిచిపోయినది. ఎందుకనగా అది రుజువు చేయబడిన నిజమైన వాగ్దాన వాక్యము ప్రత్యక్షత రుజువుగా మారినది. మరియు వారి స్వరక్తము చేత వారి సాక్ష్యాన్ని ముద్రించి వారు చనిపోయారు. Now look at the promise of the last days. And here we sit vindicated. Right before us, the present coming of the Holy Spirit and the works that He was supposed to do, and we find it right among us. ఇప్పుడు కడవరి దినముల యొక్క వాగ్దానాన్ని చూడు. మరియు మన ముందే నేరుగా ప్రత్యక్షపరచబడుట మనము చూస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ ప్రస్తుతము మన మధ్యకు వచ్చి ఆయన చేయవలసిన కార్యములు చేయుట మన మధ్య అది చూస్తున్నాం. అవును. Oh, we should. Oh my! How can we hear something takes place? I tell you, friend, when the real, true, sincere, predestinated believer, when that light strikes upon that seed, something bursts forth to a new life. మనము తప్పక మనం ఏలాగు వినగలము. ఒకటి సంభవించినది. స్నేహితుడా, నేను నీతో చెప్తాను. నిజమైన సత్యమైన విధేయతతో కూడిన ముందుగా నిర్ణయించబడిన విశ్వాసి ఆ వెలుగు ఆ విత్తనమును తాకినప్పుడు ఒక నూతన జీవమునకు ఒకటి చీల్చుకొని వచ్చును. That little woman at the well, when those scholar priests had said, well, that's the devil. He's a fortune teller. He's just telling those people his fortune. And he's a devil. బావినొద్ద ఆ చిన్న స్త్రీ, ఆ పండితులైన యాజకులు అన్నారు, సరే, అది దయ్యం. అతడు సోది చెప్పువాడు. అతడు ఆ ప్రజలకు వారి అదృష్టాన్ని గూర్చి చెప్తున్నాడు. అతడు ఒక దయ్యం అని అన్నారు. But when that little woman with that predestinated seed, now you think that's not right, but Jesus said, no man can come except my Father draws him. And all the Father has given me will come. అయితే ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనముతోనున్న ఆ చిన్న స్త్రీ, ఇప్పుడు అది సరికాదని నీవనుకుంటున్నావా? అయితే యేసు చెప్పాడు, తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. And the Antichrist, the last days, is going to be able, that Antichrist spirit that we're studying in denominationalism, and proven that denominationalism is Antichrist. మరియు అంత్యక్రీస్తు కడవరి దినములు సంఘ శాఖలలో మనము చదువుతున్న అంత్యక్రీస్తు ఆత్మ మరియు సంఘ శాఖ తత్వం అంత్యక్రీస్తుని రుజువు చేయబడినది. Now beyond any man can walk with me like that, it is something wrong. Yes. You still believe that the denominational system is the Antichrist. ఇప్పుడు ఎవరైనా ఆ విధముగా ఇక్కడి నుండి బయటికి వెళితే అతనిలో ఒక తప్పేదమున్నది. ఇంకా సంఘశాఖ క్రమము అంత్యక్రీస్తు కాదని నమ్ముతాడు. When it's absolutely proved from history, from everything there is, plumb through God's Bible and everything else, it's Antichrist. And Rome is ahead of it. And the daughter churches follow right along, and both of them are cast into hell. That's right. So we see this thing, Antichrist, the spirit of it. అది చరిత్ర నుండి, ప్రతి దాని నుండి, దేవుని బైబిల్ గ్రంథము నుండి అది అంత్యక్రీస్తుని ఖచ్చితంగా రుజువు చేయబడినది. మరియు రోమ్ దానికి ప్రాముఖ్య స్థానము. మరియు కుమార్తె సంఘములు దానిని అనుసరించుచున్నవి. వారిరువురు నరకములో త్రోయబడుదురు. అవును, కాబట్టి ఈ విషయాలని అంత్యక్రీస్తును దాని ఆత్మను మనము చూద్దాం. And the day that we're living in,
And why it should bring joy unspeakable and full of glory. That little old woman, as soon as that struck her, the seed burst forth. మరియు మనము జీవిస్తున్న దినమున అది చెప్పనశక్యమైన ఆనందమును నిండైన మహిమను అది తెచ్చుచున్నది. ఆ దీనురాలైన స్త్రీ ఆమెను అది తాకిన వెంటనే విత్తనము బయటికి చొచ్చుకుని వచ్చినది. Now remember, the Bible says that in the last day that this Antichrist would deceive the whole world. There would only be a small number whose names were put on the Lamb's Book of Life before the foundation of the world. ఇప్పుడు గుర్తుంచుకోండి, బైబిల్ చెప్తుంది, కడవరి దినమున ఈ అంత్యక్రీస్తు ప్రపంచం మొత్తాన్ని మోసము చేయును అని. జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేరులైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పెట్టబడి ఉందురో ఆ స్వల్ప సంఖ్య గలవారు ఉందురు. And when that true vindication of the revealed truth of God's Word strikes that heart, you'll strike the water and out there with the Holy Ghost just as hard as you can, and you can't stop Him from doing it. Because a new life worked for it. మరియు దేవుని వాక్యం యొక్క బయలుపరచబడిన సత్యం యొక్క నిజ బయల్పాటు ఆ హృదయాన్ని తాకగానే అక్కడున్న పరిశుద్ధాత్మతో ఎంతగానో తాకాలో అంతగా అతడు వీటిని తాకును. అది చేయుటను నీవు నిలుపు చేయలేవు. ఎందుకు క్రొత్త జీవము పనిచేయును?